ఫోన్ని దూరంగా ఉంచి టీవీని దూరంగా ఉంచి కేవలం వారి స్టడీస్ పైనే వాళ్ళు దృష్టి పెడితే ఉన్నత స్థాయిని చేరుకోగలరు. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షలు సంబంధించి రాష్ట్ర ద్వితీయ స్థానాన్ని అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారు లంకకు చెందినటువంటి శశి మేఘన కైవసం చేసుకున్నది. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ తృతీయ స్థానాలు కూడా కైవసం చేసుకోవడం కూడా వారు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమలాపురం ఆదిత్య స్కూల్లో చదువుతున్నటువంటి శశిమేఘన తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రా నీకు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ అయితే నేను 598 అవుట్ ఆఫ్ 600 సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇది సాధించడం వెనుక చాలా కృషి అయితే ఉంది. దీని వెనకాల మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంకా ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంది. అంటే ముందుగానే ఒక ప్లానింగ్ అంటూ ఉందా నీకు? ముందుగా అయితే హై ఎయిమ్ అయితే పెట్టుకున్నాను. దానివల్ల ఇది సాధించాను. లక్ష్యాన్ని లేకుండా ఏ ఫలితం అయితే రాదు కాబట్టి లక్ష్యం పెట్టుకోవడం వల్ల నేను ఇది సాధించానని చెప్తున్నాను. అంటే గత ఏడాది కాకినాడ చెందిన ఒక అమ్మాయి 600 సాధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు రీచ్ అయ్యావు. ఎలా ఈ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నావు? 598 అంటే 2 మార్క్స్ మాత్రమే పోయి, ఒకటి ఇంగ్లీష్లో ఒకటి హిందీలో అయితే పోయింది. 598 వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాన్న అమ్మ ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే ఏం చెప్పారు నీతో? ఏం చెప్పారంటే ఈ రిజల్ట్ రాగానే 598 స్టేట్ సెకండ్ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది నీ కృషి వల్ల వచ్చిందని వాళ్ళు నాకు తెలియజేశారు. అంటే ముందే ఊహించావా ఈ రిజల్ట్? అంటే ఎక్స్పెక్ట్ చేశాను. 599 అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నాకు వచ్చింది. మొదటి స్థానం అనుకున్నావా? అంటే ఎక్స్పెక్ట్ చేశాను. స్టేట్ ఫస్ట్ సెకండ్ ఉండాలనుకున్నాను. సెకండ్ వచ్చాను. ఓకే, ఇప్పుడు స్టేట్లో సెకండ్ ప్లేస్లో పొజిషన్లో ఉన్నావు నువ్వు. భవిష్యత్తు కార్యాచరణ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఐఐటీస్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ అయ్యి దేశ సేవ చేయాలనుకుంటున్నాను. ఓకే, రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్ సాధించడం అంటే సామాన్యమైన విషయమే కాదు. అయితే నీ ప్లానింగ్ ఏ విధంగా సాగింది? 10th క్లాస్ సంబంధించిన ప్రణాళిక అంతా కూడా ముందు నుంచే గోల్ పెట్టుకుని ముందుకెళ్ళావా, లేదంటే ఏంటి అసలు ఎంత సాధించడం వెనుక కారణం? 10th క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే నేను ఇది సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాను. అప్పటి నుంచే నేను రోజు ప్లాన్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చాను. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతే రిలేటెడ్ క్వశ్చన్స్ చదివి ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ అయితే వచ్చింది. మా టీచర్స్ కూడా ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేసి ఆ సబ్జెక్ట్ని క్లియర్గా 100% క్లారిటీ అయితే ఇచ్చేవారు. నేను రోజుకి 9 to 10 అవర్స్ అయితే చదివేదాన్ని. అంటే స్కూల్లో ఇంట్లో మొత్తం కలిపి మార్నింగ్ 4కి లేచి 7 వరకు అంటే 3 అవర్స్ చదివేదాన్ని. ఆ 3 అవర్స్ అనేవి మనకి గోల్డెన్ అవర్స్. ఎర్లీ మార్నింగ్ చదివిందే మనకి ఎక్కువ గుర్తుంటుంది. నైట్ 9:30 వరకు చదివేదాన్ని. దాని తర్వాత మనం చదివినా అది ఎక్కువసేపు గుర్తుండదు. ఆ ప్లాన్తో నేను నడిచాను, సాధించాను. చాలామంది విద్యార్థులే రోల్ మోడల్స్. అంటే నువ్వు సాధించావు, నెక్స్ట్ ఇయర్ నిన్ను రోల్ మోడల్గా చేసుకుని ఇంకొక నెక్స్ట్ ఇయర్ సాధించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకి నేను ఏం చెప్పానంటే సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా వెంటనే క్లారిఫై చేసుకుంటూ ఫోన్ని దూరంగా ఉంచి టీవీని దూరంగా ఉంచి కేవలం వారి స్టడీస్ పైనే వాళ్ళు దృష్టి పెడితే ఉన్నత స్థాయిని చేరుకోగలరు. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా గురించి ఫోన్ గురించి చెప్పావు కదా, మరి నువ్వు ఎన్ని గంటలు వాడావు, ఎప్పుడైనా వాడావా ఈ ఇయర్ అంతా కూడా? నేను లాస్ట్ ఇయర్ వరకు ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ అలా చూసేదాన్ని, కానీ 10th క్లాస్ వచ్చాక పూర్తిగా వదిలేశాను. ఏమైనా డౌట్స్ వచ్చినా 5 to 10 minutes చూసేదాన్ని అంతే. కంప్లీట్గా దాన్ని దూరం పెట్టడం వల్లే నేను సాధించాను. అది కూడా సబ్జెక్ట్ పరంగానేనా? సబ్జెక్ట్ అంటే మనకి ఏమైనా డౌట్స్ వస్తే చూసుకోవడం అంతే. అది అంటే విద్యార్థులకు దీని ద్వారా సందేశం ఇవ్వదలుచుకున్నావు అంటే ఏదైనా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ వస్తే చూసుకోవాలి తప్ప సోషల్ మీడియా మీద బేస్ అవ్వకూడదనే కదా? అంతే. సోషల్ మీడియా మీద మంచి చెడులు కూడా ఉంటాయి. మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. మంచిని తీసుకుని చెడుని వదిలేసి ఎక్కువ అంటే లిమిట్ వరకునే వాటిని యూజ్ చేయాలనేది నా సందేశం. మీ నాన్నగారు ఏమన్నారు మీ రిజల్ట్ వచ్చినండి? రిజల్ట్ వచ్చిన వెంటనే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. స్టేట్ సెకండ్ అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం నిన్ను అభినందన సభ ఏర్పాటు చేశారు. అనేక మంది నిన్ను కరతాళ ధ్వనులతో నిన్ను అభినందించారు. ఈ సమయం కోసం ముందే ఊహించుకున్నావా? ఎలా ఫీల్ అయ్యావు?
నేనైతే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ప్రిన్సిపల్ రాంప్రసాద్ సార్, వైస్ ప్రిన్సిపల్ మేడం అంతా చాలా సహకారంతో ఇదంతా ఏర్పాటు చేశారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దేనికైనా సరే ఒక విద్యార్థి ప్రతిభ చూపించిందంటే దాని వెనుక తల్లిదండ్రుల కష్టం కూడా ఉంటుంది. విద్యా సంస్థ ఎంత కష్టపడుతుందో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, గైడెన్స్ కూడా ఉంటుంది. మనతో పాటు శశి మేఘన తల్లి కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మీ పాప ఈ రోజున సెకండ్ సాధించిన పరిస్థితి ఉంది, అంటే రాష్ట్ర స్థాయిలో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ కష్టం అంతా మెయిన్ తనదేనండి. మెయిన్ తన గోల్ తను చూసుకుని చాలా కష్టపడింది. ఇది ఎర్లీ అవర్స్లో లేవడం, ఇలా బెల్ కొట్టినండి లేచిపోయేది. తనకు తనే టైం పెట్టుకుని లేచి తనే ప్లాన్ చేసుకుంటూ తనే చదువుకుని అలా ఈ స్థాయికి వచ్చింది. సాధించాలన్న తపన గోల్ సాధించాలి, తను అనుకున్న గోల్కి వెళ్ళాలి. తల్లిగా మీరు ఎలా ఆమెను గైడ్ చేశారు? గైడ్ చేయడం అంటే మెయిన్ తనకు తనే చదువుకునేది. మేము మార్క్స్ తక్కువ వచ్చినా కానీ వచ్చినాయి అని ఏమీ అనేవాళ్ళం కదండి. తనే చదువుకుని చదువుకోమ్మా అని చెప్పేవాళ్ళం. దేనిలోని కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా ఏమీ మాటలు చెప్పేవాళ్ళం కాదు సార్. ఎక్స్పెక్ట్ చేశారా? నేను చేశాను. 599 వస్తుంది అనుకున్నాను సార్. రీచ్ అయింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు మీకు కూడా తీసుకొచ్చింది మీ అమ్మాయి. మీరు ఎంతమంది అండి చిల్డ్రన్స్? తను సింగిల్ చైల్డ్ కొట్టింది. మీరు చెప్పండి సార్, తండ్రి ఉన్నారు మనతోటి, మీ పేరు? నా పేరు పివి విశ్వప్రసాద్ అండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా అమ్మాయి స్టేట్ ర్యాంక్ సాధించిందంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆదిత్య ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసింది. ఎందుకంటే 6th క్లాస్ నుంచి ఇక్కడే చదివింది. ఇక్కడ ఏ విధమైన ఒత్తిడి లేని చదువుతుందని నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాళ్ళు, ఏ డౌట్ లేకుండా హ్యాపీగా చూసుకునేవారు. తను అలా ఒత్తిడి లేకుండా చాలా హ్యాపీగా చదవడం వల్ల కూడా తను గోల్ సాధించిందని నేను అంటాను. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేనైతే గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తాను, ప్రైమరీ స్కూల్ టీచర్ మాత్రమే నేను. ఓకే, అంటే మధ్యతరగతి కుటుంబం సంబంధించే. అంతే. ఓకే. ఇప్పుడు మీ అమ్మాయిని రాబోయే రోజుల్లో అంటే ఎలా చూడాలనుకుంటున్నారు? అదే తన గోల్ అనేది మొదటే మనకు చెప్పింది, ఐఏఎస్ కావాలనుకుంటుంది. ఆ విధంగా తన గోల్ సాధించి సమాజ సేవ చేయడానికి ఉపయోగపడాలనేది నా ఆలోచన. తన గోలే మనకు చెప్పింది. ఎప్పుడు కూడా మేము ఇది అవ్వాలని నేను ఎప్పుడు చెప్పలేదు. తను ఏం చదువుకుంటుందో ముందుగానే తన 10th క్లాస్ రిజల్ట్ దానికి మొదటి పునాది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ సెకండ్ అంటే చాలా టాప్ ర్యాంక్ కాబట్టి ఆ గోల్స్ సాధించింది కాబట్టి మిగిలిన కూడా తను సాధించగలదు. దానికి అందరి సహకారం. మీ అమ్మాయి సాధించిన ఘనత నేపథ్యంలో మీ చుట్టుపక్కల కానీ బంధువులు కానీ ఎలా మీకు ఎటువంటి అభినందనలు తెలియజేస్తారు? ఉదయం నుంచి అయితే నా ఫోన్ అయితే ఇంకా ఖాళీ లేదు. వాట్సాప్ చెప్పడం అంటే నేను ఒక యూనియన్గా కూడా పనిచేయడం వల్ల రకాలుగా అందరి నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. చాలా ఆనందిస్తున్నాం. మన గ్రామంలో కూడా అందరూ కూడా మనకి ఇక్కడ స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే మాలో కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా ఇంత నేనైతే 595 అబౌవ్ అనుకున్నానే తప్ప 98 అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఇన్ని మార్కులు కావాలని చెప్పకూడదు. మనం వాళ్ళ ఒత్తిడికి లేకుండా ఫ్రీగా చదవాలని నా ఆలోచన. అందుకే నేను ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఎన్నుకున్నది కూడా అందుకే కారణం. ఓకే, థ్యాంక్స్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఆదిత్య ప్రిన్సిపాల్ చలపతిరావు గారు ఉన్నారు. మీ స్కూల్కి సంబంధించి 2 స్టేట్ ర్యాంకులు, అంటే 2nd, 3rd, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్ చాలా హ్యాపీ. ఎందుకంటే స్కూల్ ఎంత కష్టపడ్డా కూడా చివరికి స్కూల్ యొక్క వెలుగు తెచ్చేది రిజల్ట్. ఆ రిజల్ట్లో నా పిల్లలు ఇవ్వడం ఈ స్కూల్కి కానీ మా చైర్మన్ గారికి కానీ మా డైరెక్టర్ మేడం కానీ స్కూల్ ఉపాధ్యాయులకు కానీ ఇది చాలా స్పిరిట్గా ఉంటుంది. రేపొద్దున నెక్స్ట్ బ్యాచ్ పిల్లలకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా ఉండి ఈ అమ్మాయి 598 తెచ్చింది, మేము 599 తేవాలి అని చదువుతారు. కార్పొరేట్ స్కూల్ అనగానే తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని చెప్తుంటారు. ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఒత్తిడి లేని చదువు అని చెప్తుంది. ఎలా సాధ్యమవుతుంది సార్? మా దగ్గర పెద్ద ఒత్తిడి అనేది ఉండదు సార్. ఎందుకంటే మేము కొంచెం స్టాఫ్ కానీ పిల్లలు కానీ పిల్లలతో మింగిలే ఉంటారు. ఆ పిల్లలు పేరెంట్స్తో మింగిలి ఉండడం, పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడడం, ఏమైనా ప్రాబ్లం లేకుండా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒత్తిడి అనేది కాన్సెప్ట్ కాదండి. ఒత్తిడి అని లేకుండా ఇష్టపడి చదివితే ప్రపంచంలో ఏది ఒత్తిడి ఉండదు. నాకు ఇష్టపడితే ఒత్తిడి ఉండదు, ఇష్టం లేకపోతే ఒత్తిడి కింద ఉంటుంది ప్రతి విషయం. కాబట్టి మనం ఏంటంటే ముందర చదువుని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్ళచ్చు. అంటే మన యొక్క గ్రాండ్ టెస్ట్లను బట్టి పీటీలను బట్టి ఈ అమ్మాయిలకి వెళ్ళాలి ఇంచుమించు అవే మార్కులు వస్తున్నాయండి. ఆ మార్కులు ఆడితే 100% 597, 598 దగ్గర ఈరోజు మనం స్టేబుల్ అవుతాం అనేది ముందర వాళ్ళ ప్రీవియస్ రికార్డు బట్టి ఉంది. అది ఆటోమేటిక్గా పిల్లలు అచీవ్ చేశారు. సార్ ఇప్పుడు ఈ శశి మేఘన కానీ 3rd వచ్చినటువంటి అమ్మాయి కానీ సాధించే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. మీరు అదృష్టంగా అనుకోవాలా, మీకు కష్టం అనుకోవాలా? అంటే అదృష్టం అంటే అందరం కష్టపడతామండి. 99% కష్టం, 1 పాయింట్ అదృష్టం. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. ససిమేఘన్ అయితే రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం కూడా చాలా గర్వంగా ఉందని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోపక్క ఆదిత్య విద్యా సంస్థలకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు అంటే సెకండ్ థర్డ్ సాధించడం కూడా చాలా గర్వంగా ఉందని కూడా స్కూల్ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే ససిమేఘన్ విషయంలో ప్రణాళికాబద్ధంగా చదువుకోవడంతో పాటు ఇష్టపడి చదువుకోవడం, నేను ముందే ఊహించాను ఈ విజయం గురించి అని తను ధీమాగా చెప్పడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తాను ఏమవుతుందో, తను ఏం చదువుతుందో తన ఇష్టమని మేము వదిలాము, కానీ తను రాష్ట్ర స్థాయిలో ఇలా ద్వితీయ స్థానం సాధించడం మాకు గర్వంగానే ఉందని కూడా చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.